మధ్యలో లిటిల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ కన్నడ. ఓకే, ఈ పుస్తకంలో మాకు ఫస్ట్ చాప్టర్ అదే, హూ ఆర్ యూ. మనం ఎవరు? మనం అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ఇప్పుడు మనం గ్యాదర్ అయ్యాం, ఏ ఫామ్లో గ్యాదర్ అయ్యాం మనం? యాజ్ హిందూస్, కరెక్ట్? we gathered here as Hindus. అంటే we belongs to one great heritage and great country. కానీ యాక్చువల్గా బాడీకి ఏమన్నా ఉందా? బాడీకి ఏమన్నా ఉందా ఈ రిలేషను? రాజుగారు చచ్చిపోయారు, ఒక సోల్జర్ ఆల్సో చనిపోయాడు, ఇద్దరిని we put in fire. సో యాష్ వచ్చింది. విచ్ యాష్ ఈజ్ కాస్ట్లీ? ద కింగ్స్ ఆర్ సోల్జర్స్? ద యాష్ ఈజ్ యాష్ బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాష్, కరెక్ట్? ఒక రాజుగా ఒక జమీందారు చనిపోయాడు, జమీందారు తీసుకెళ్తున్నారు, దే ఆర్ క్యారింగ్ దేర్ ఈజ్ డెడ్ బాడీ. సో బిగ్ రెయిన్, what to do? Unbearable. They stopped somewhere, one nearby house, and they requested that house owner, sir, so much rain, sir, let us take shelter. ఆయన పాప ఓకే అన్నాడు. వాళ్ళ డెడ్ బాడీని అక్కడ పెట్టేశారు ఆన్ రోడ్. దే ఆర్ ఆల్ టేకింగ్ షెల్టర్. సో ఆఫ్టర్ రెయిన్ స్టాప్స్, యాక్చువల్గా ఆ బాడీ అక్కడ ఎందుకు పెట్టారు అంటే, రోడ్డు మీద వాళ్ళు అడిగారు ఏమనంటే, సార్ వాన వస్తుంది సార్, జమీందార్ బాడీ సార్, సో కొంచెం ఈ షెల్టర్ కింద పెడతాం సార్ అన్నారు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు, వాట్ యు ఆర్ స్పీకింగ్ అన్నాడు ఆ ఇంటి ఓనర్. సార్ జమీందారు సార్. ఎవరా జమీందార్? ఈ జమీందార్ ఈ డెడ్ బాడీ అంటే ఇంక పాపం చచ్చినోడితో వెళ్ళి చావలేరు కదా, అందుకని దే కెప్ట్ హిజ్ బాడీ ఆన్ ద రోడ్ అండ్ దే టుక్ షెల్టర్. సో వాన అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అమాంగ్ దెమ్ వన్ పర్సన్ హ్యావ్ న్యూ చెప్పల్. దట్ ఫెలో అప్రోచ్ దట్ ఓనర్, సార్ కెన్ ఐ కీప్ మై షూస్ హియర్? ఓకే, హ్యాపీలీ యూ కెన్ కీప్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బాడీ. That house owner allowed his new chapel to keep, but not dead body of the Jamindar. So kabatti, once the life is gone, everything is gone. Nobody is your friend, nobody is your enemy, nothing, one penny also is not come. అందుకనే ఒక పాట ఉంది తెలుగులో, మంచి పాట. ఇందాక ప్రభు కుప్పం అన్నారు కదా, అంటే నాకు కుప్పలు తెప్పలుగా గుర్తొచ్చింది. లాంగ్ ఇగో నేను వెళ్ళినప్పుడు ఒక ఆయన, పెద్ద ఆయన పాడుతుంటే, సార్ రాసివ్వండి అని అడిగాను. రాశారు. ఎంత బాగుందంటే అది, జీవులను 14 లక్షలు, చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన వారి కర్మములు అనుభవించేదక్కడ. మీన్స్ మనం 84 లక్షల జన్మలు ఎత్తితే ఈ బాడీ వచ్చింది. ఆఫ్టర్ 84 lakhs of species we got this human form. అందుకనే కదా పురంధరదాస్ ఏం చెప్తారు? నరజన్మ బంధాగి నలిగేరు ఆగే, కృష్ణాయన భారదే నారాయణ అనబారదే. అందుకే గట్టిగా ఒకసారి హరే కృష్ణ, లిటిల్ లౌడ్లీ, ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గట్టిగా గోవిందా, కొంచెం లిటిల్ లౌడ్, గోవిందా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. థ్యాంక్ యూ. మీరందరూ నాలుక ఉంది కదా, నాలుక ఉంది అనడానికి రుజువేమిటి? కేవలం మాట్లాడటమే కాదు,
ఆ మాటలు భగవత్ సంబంధమై ఉండాలి. దట్ వర్డ్ షుడ్ రిలేట్ టు గాడ్, స్పిరిచువల్ థింగ్స్. ప్రహ్లాదుడు చెప్పాడు, ఎవరిది మంచి నోరు, ఎవరి మంచి కళ్ళు, ఎవరి మంచి చెవులు, ఎవరిది మంచి తలకాయ. తిరుమల, హౌ మెనీ ఆఫ్ యూ విజిట్ తిరుమల? ఐ థింక్ ఆల్ ఆఫ్, కరెక్ట్. తిరుమల కానీ ఎనీ అదర్ టెంపుల్ ఇఫ్ యూ విజిట్, మనం నేరుగా వీ షుడ్ నాట్ పే అవర్ ప్రణామ్. తెలుసా మీకు ఎలా ప్రణామం చేయాలో? మగవాళ్ళైతే సాష్టాంగం, ఆడవాళ్ళైతే నీస్, ఆన్ నీస్, పంచాంగం ప్రణామం చేస్తాం. భగవంతుడి గోపురం చూడగానే గట్టిగా భగవన్నామం చెబుతాం. అలా చెప్పాలి. ఎందుకని? వై ఆర్ హ్యూమన్స్, వీ ఓన్లీ కదా, అదర్ క్రీచర్స్ కెనాట్ చాంట్, కరెక్ట్, వీ ఓన్లీ కెన్ డూ దట్. అందుకని ఖచ్చితంగా మనం భగవన్నామం చెప్పాలి. అది మన వ్యక్తిగతంగా కూడా మంచి చేస్తుంది, సామూహికంగా కూడా మంచి చేస్తుంది. మనం అందరం కలిసి ఉండడానికి, కలపడానికి కారణం ఏంటి? ఇక్కడ చాలామంది మనం ఒకరికొకరు పరిచయం లేదు, కానీ మన కలిపింది ఏమిటి? ధర్మం, మనది అనే ధర్మం. అదేమిటంటే సనాతన ధర్మం. ఇప్పుడు నౌ ఇట్స్ కాల్డ్ యాజ్ హిందూ ధర్మ ఆర్ హిందూ రిలిజియన్. కానీ ఇది శాశ్వతమైనటువంటిది, ఇది వే ఆఫ్ లైఫ్. కాబట్టి మనం అందరం కూడా ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవడం అంటే బై ప్రాక్టీసింగ్ ఓన్లీ, బై ప్రీచింగ్ ఓన్లీ. యాజ్ అవర్ వేణుమాధవ్ ప్రభు సేస్, నాట్ జస్ట్ ప్రీచింగ్, వీ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. దీనికే బెంగాల్లో మాకు చెప్పారు, అపనే ఆచార్ భక్తికర్లో ప్రచార్. కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టుకునే లాస్య, అక్కడ బొట్టుది ఉందా ప్రభు? బొట్టు డబ్బా ఇక్కడ ఎవరు పెట్టుకోలేదో ఒకసారి అందరికీ ఆఫర్ చేస్తే మనం మన ప్రోగ్రామ్స్లో అయినా బొట్టు పెట్టుకోవాలి కదా. ముస్లిం ఈజ్ నాట్ షై టు వేర్, Muslim lady not shy to wear the burqa, the Muslim boys not shy to wear the skull cap, or a Christian they are not shy to wear their locket, cross. Manakendu shy, correct? This is the land of Basava, this is the land of Kanakadasa, this is the land of Purandaradasa, this is the land of Vyasatirtha, this is the land of Udupi Krishna, this is the land of Gokarna, this is the land of Melkota. Great place. We should practice our culture with proud, correct? ఎంత గ్రేట్ పీపుల్ పుట్టారండి. ఏ మూలకైనా వెళ్ళండి, ఏ మూలకైనా వెళ్ళండి. అలా పక్కకి వెళ్తే తిరుమల, ఒక అన్నమయ్య, ఓ వెంగమాంబ, ఓ శేషప్ప కవి, ఓ రామదాసు. అలా తమిళనాడుకి పోతే ఓ త్యాగరాజ స్వామి వారు, ఓ ముత్తుస్వామి దీక్షితుడు, ఓ రామానుజాచార్యులు వారు. కేరళ వెళ్తే శంకరాచార్యులు, ఇంకెవరు? నారాయణ, వారి పేరు నారాయణ గురు, అవునా? అలా మనం ఏ స్టేట్ కన్నా వెళ్ళండి. ఓ జయదేవ గోస్వామి, బృందావనం వెళ్తే షడ్గోస్వాముడు, బెంగాల్ వెళ్తే దేశభక్తి దైవభక్తి రెండు, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ భక్తిచంద్ చటర్జీ, ఓ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓ వివేకానంద, చైతన్య మహాప్రభు. ఒరిస్సా వెళ్తే సార్వభౌమ భట్టాచార్య, నిన్నగా మొన్న వెళ్ళాం. ఎవ్రీ ప్లేస్ రామకృష్ణ పరమహంస, నాట్ వన్ నేమ్, సో మెనీ గ్రేట్ పీపుల్. ఇంత పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పుట్టి ఈ జాతిని పరిపుష్టం చేశారు వారి వారి త్యాగం ద్వారా, వారి వారి ప్రవర్తన ద్వారా. కాబట్టి మనం కూడా అభ్యాసం చేస్తూ వచ్చే తరాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. అందుకని మన అభయ హిందూ సేన యొక్క లక్ష్యం ఏంటంటే కేవలం ఒకరు మాట్లాడడం, ఒకరు వినడం కాదు. అందరూ మాట్లాడాలి, అందరూ అభ్యాసం చేయాలి.
నాకు సిగ్గండి అనకండి. బొట్టు పెట్టుకోవడానికి దేనికి సిగ్గు? గట్టిగా గోవిందా అనడానికి సిగ్గు దేనికి? రోడ్ల మీద చేస్తున్నారు వాళ్ళు, మైకులు పెట్టి రోజు చేస్తున్నారు. మనకు అక్కర్లేని దాన్ని చేస్తున్నారు, మనకు అక్కర్లేని దాన్ని వినిపిస్తున్నారు. మనదైన దాన్ని మనం ఫాలో అవ్వడానికి మనకి నామోషి అంటే అది ఎంత సిగ్గుచేటు కదా. అందుకని నేను సరదాగా చెప్తుంటాను, కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్, లేకపోతే ఫట్. యు గాట్ ఇట్? కట్టు మీన్స్ అవర్ డ్రెస్ సెన్స్, జుట్టు అండ్ బొట్టు. సో వీ షుడ్ ఫాలో, ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చారు, దాంట్లో సైన్స్ ఉంది. ఇక్కడ పసుపు అప్లై చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మలు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దిస్ మదర్స్ కదా. టర్మరిక్ పౌడర్ ఆన్ ఫేస్, ఆన్ ఫీట్, ఇన్ కిచెన్ అండ్ ఇంకా ఇంకో చోట వాడతారు. ఎక్కడ? ఇంకెక్కడ అమ్మ? ఎక్కడ? వంట అయిపోయింది, ముఖం అయిపోయింది, పాదాలు అయిపోయింది, ఇంకా పూజ, ఇంకా ఇంకొకటి ఉంది గడప. గడప మహాలక్ష్మి, కరెక్ట్? అవునా? ఇప్పుడు గడపలే లేవుగా, గడపలు లేపేశారు. అన్ని రూముల్లోకి వెళ్ళిపోవాలి కదా, వీల్ చైర్ వీలుగా ఉంటుందని. కానీ ఇప్పుడు మనం చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు. యంగ్స్టర్స్ దే ఆర్ ఇంట్రెస్టింగ్లీ దే ఆర్ రెడీ టు ఫాలో. అందుకే చూడండి, ఇప్పుడు ఇస్కాన్ నుంచి వచ్చారు, వాళ్ళు యంగే కదా. ప్రభు, వాట్ ఏజ్ యూ జాయిన్ ఇన్ ఇస్కాన్? 22. సేమ్ టు యూ ప్రభు, సేమ్. I read Srila Prabhupada book, that SSR, The Science of Self-Realization. Within few months only, Krishna arranged the route and I joined. I read all other small books which I am going to distribute to the children now. I completed this all within a few months only. Bhagavad Gita, within 32 days I completed total book at age of 22. Every day hours together, continuously chanting, reading, chanting, reading. Whenever I refer a shloka with a number, with meaning, 15th chapter, 7th shloka. Please repeat, all of you, fold your hands. Mamayevamso జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ శ్లోకం 15వ అధ్యాయంలోది 7వ శ్లోకం చెప్పాను. దీని మీనింగ్ కూడా ఏమిటంటే, అన్ని జీవులు, all living beings, the part and parcel of me. This is statement by Krishna in Bhagavad Gita. మనం అందరం కూడా ఆయనలో అంశలం, కానీ ఆయన్ని మర్చిపోవడం వలన మనం ఇక్కడ సఫర్ అవుతున్నాం. ఈ లోకం ఇదంతా చాలా ఫిలాసఫీ భగవద్గీతలో, భాగవతంలో ఉంది. మరి ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓ వెరీ నైస్. మహేష్, ఇప్పుడు తిప్పాలి మీరు ఒక్కసారి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. పాప వాడు సెల్ చూసుకుంటాడు, అమాయకుడు, నంద్యాల పిల్లడు. మరి ఆ స్టాండ్ తిప్పితే చాలురా, ప్రతిసారి దాన్ని తిప్పేస్తున్నాడు. రైజ్ యువర్ హ్యాండ్ సార్, ప్లీజ్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ ప్రభు. భగవద్గీతకి జయ, శ్రీమద్ భగవద్గీతకి. మరి వన్ మోర్ క్వశ్చన్. నేను భగవద్గీత కొంచెమైనా చదివాను. ఐ రెడ్ లిటిల్ భగవద్గీత. ఇప్పుడు రా చేతులు. ఓయ్, వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. భగవద్గీత ఉండేది కాదు, చదివారు వాళ్ళు. ఓ, క్లాప్ యువర్ సెల్ఫ్ బికాజ్ యు ఆర్ మోర్ పీపుల్. ఎవరు చెప్పట్లు వాళ్ళకి. ఓ వండర్ఫుల్.
మరి ఒక్క ఉంటే అట్లే ఉండు. నాకు ఒక్క శ్లోకం వచ్చు, 1 శ్లోక. ఓ థ్యాంక్ యూ. స్టార్ట్ విత్ సురేంద్ర గారు. గివ్ 1 మైక్ టు హిమ్. ఎందుకంటే అవర్ అభయ హిందూ సేన మోటో ఇస్ టు మేక్ ఎవ్రీ వన్ బికమ్ స్పీకర్స్ అండ్ మేకర్స్, నాట్ జస్ట్ అదర్ థింగ్స్. సార్ ఏది ఇంకో మైకులు లేవా? ఇవ్వు నన్ను కుడి. ఈ లోపల మీరు ఇదివా నాకు ఇస్తారులే. ఓ శ్లోకం చెప్పండి, అర్థం కూడా చెప్తే మంచిదే. బోలో గణేష్ మహారాజ్కి. పీకి వచ్చానో చెప్పండి, మీ ఇష్టం. చెప్పండి సార్. సార్ ఓ శ్లోకం చెప్పండి, మీ పరిచయం కూడా చేసుకొని ఆనందపడతాం. నా పేరు సురేంద్ర బాబు, ఇక్కడే హెన్నూరు రోడ్లో ఉంటాం. సో ఒక రకంగా స్వామి గారి ఆన్లైన్ పరిచయం వల్లే భగవద్గీత చదవడం జరిగింది. అబ్బా వెరీ హ్యాపీ. జాయసి చేత్ కర్మణస్తే విద్యుత్కాంతి ప్రభా. పర్లేదు సార్, పర్లేదు, తప్పు వచ్చినా పర్లేదు, మళ్ళీ చెప్పండి, ఏం కాదు. జాయసి చేత్ కర్మణస్తే విద్యుత్కాంతి సమప్రభ సత్యం కర్మణి భోర్యమాం నియోజయసి కేశవ. సార్ మీనింగ్ ఆల్సో కెన్ యూ కుదిరితే చెప్పండి. అదే ముందు సెకండ్ చాప్టర్లో కృష్ణుడు 2 మార్గాలు బోధిస్తాడు అర్జునుడికి. ప్లీజ్ ప్లీజ్. సాంఖ్యయోగం, కర్మయోగం అని. ఇప్పుడు అర్జునుడు థర్డ్ చాప్టర్ స్టార్టింగ్లో అసలు మీరు 2 మార్గాలు చెప్పారు, నేను ఏ మార్గం ఫాలో అవ్వాలని నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నన్ను కొంచెం ఆ 2 మార్గాల గురించి విపులంగా చెప్పమని అర్జునుడు శ్రీకృష్ణ ప్రభువుని అడుగుతాడు ఈ 2 శ్లోకాల ద్వారా, ఫస్ట్ అండ్ సెకండ్. తర్వాత కృష్ణుడు చెప్తాడు ఎవరు ఏ యోగం ఫాలో అవ్వాలి, సాంఖ్యయోగం ఎవరు ఫాలో అవ్వాలి, కర్మయోగం ఎవరు ఫాలో అవ్వాలని విపులంగా కర్మయోగంలో చెప్తడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు చెప్తారు శ్లోకం? 1 మోర్ మైకుడి అది. మీరు ఎక్కడికి వచ్చైనా అక్కడ ఉండేనా, యాజ్ యూ విష్. మన దుర్గామల్లేశ్వర ప్రభు ఎక్కడున్నారు? బయటికి వెళ్ళారా? ఓకే. ఇక మీరు చూసారా మన ఉద్దేశం ఏంటంటే లెట్స్ రైజ్ అవర్ వాయిస్ ప్లీజ్. ఓకే, our motto, our program, main aim, let's raise our voice, not my voice, our voice. Everybody should speak, please. Sir, introduce. Hi, Balivar sir, memang machipotama. Balivar sir, Harish, please. सर्वेभ्यः नमस्कारः. मम नाम रविशंकरः. अहं प्रथमवर्गस्य शिवशक्ति बेंगलूरु वर्गस्य भगिनी एकः अस्ति, शशिकला महोदय. एकवारम् उत्तिष्ठतु महोदय, उत्तिष्ठतु. प्रभु शिवशक्ति बेंगलूरु अध्यक्षुराలు. అయ్యో రండి మా అమ్మ రండి ప్లీజ్ రండి బని. శివశక్తి బెంగళూరు స్థాపించినప్పుడు మొదటగా ఉన్నది నేను, శశికళ గారు. ప్రభుగారు మళ్ళీ నేను 5 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము. కలిసినప్పుడు వాడు చేయబట్టంగానే కైకడి గురించి ప్రభు సుగంధ పోతున్నాను. అప్పటి నుంచి ఆయన గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం అమ్మా. నేను ఎందుకు ప్రతిరోజు మీ ప్రవచనాలు చూస్తున్నారు. తిరుపతి మీరు మాట్లాడాలి, కూర్చోండి. మాట్లాడడం కష్టమే నాకు. భగవద్గీత పారాయణ విశ్లేషణ నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఔత్సాహికులు ఉండి శ్లోక తాత్పర్యాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి శనివారం ధర్మ మార్గం సంస్కృత శ్లోకము చెప్తాను, దాని తాత్పర్యము కూడా చెప్తాను. అది చెప్పేందుకు ఇంకొక 2వ విషయం, ఎందుకు భగినీని పరిచయం చేశాను అంటే, ఇలాంటివి చూడగా మేము దాదాపు 2016లో మేము కలిసాము. కానీ అలా
2024 వచ్చేసి నా వైపు నుంచి వీరికి ఎటువంటి సహాయము కావాలన్న ధర్మ ప్రచారములో నా వంతు సహాయం తప్పకుండా చేస్తానని చెప్పడానికి పైకొచ్చాను. నా ప్రభు గారు శ్లోకం అన్నారు కాబట్టి సంఘులు ఎన్ని ఉన్నాయో అన్ని ఎక్కువగా ఉన్న ఒక శ్లోకం చెప్తాను. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇందులో జష్త్వ గుణసంధి విసర్గ సంధులు అన్ని సంధులు చిన్నప్పుడు చదువుకున్న గుర్తుకొస్తాయి. యది ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడనేవాడు ఒకవేళ ఆచరిస్తే అది యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః, తత్ ఏవ ఇతర జనః, దానినే ఇతర జనులు అనుసరిస్తారు. సయత్ ప్రమాణం కురుతే, సహ అంటే అతడు ఏది ప్రమాణముగా చేస్తాడో లోక తత్ అనువర్తతే, లోకము దానిని అనుసరిస్తుంది. జయ శ్రీరామ. హరే కృష్ణ. చాలా చాలా సంతోషం సార్. యు ఆర్ గోయింగ్ టు వన్ శ్లోక బని ఆఫ్టర్ తాన్యాజీ. ఆఫ్టర్ దిస్ యూ షుడ్ టెల్ వన్ శ్లోక ఆర్ గివ్ వన్ సందేశ. మాతాజీ గురుగారికి నమస్కారం. సేమ్ వాళ్ళు చెప్పినట్లు ఆన్లైన్లో పరిచయమయ్యి నాలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి మెయిన్ కారణం గురుగారే. మీకు కూడా అంటే అదే శ్లోకం ఒకటి చెప్తాను. మీలో ఎక్కువ కోపం ఉంటే స్వామివారి వీడియో ఒకటైనా చూడండి, రోజుకి కోపం తగ్గుతుంది. ఆ కోపం వేరే, మనిషికి ఉండే కోపం వేరే. ఆయన చెప్పేది కరెక్టు. నాది ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, కోపం వేరు. ఈజ్ రైట్. గివ్ ద బిగ్ హ్యాండ్. కోపం అంటే కరెక్ట్. సారీ, కోపం అంటే మన ఈగో హట్ అయినప్పుడు వస్తుందే అది కోపం. కానీ ఆగ్రహం వేరు. ధర్మంకి హాని జరిగినప్పుడు వచ్చేటువంటిది. కోపం లేకపోతే మంచిది కాదు. కోపం ఉండాలి. ఆ కోపం విత్ కాజ్, ఫర్ ఏ కాజ్. లక్ష్మణుడికి కోపం వచ్చింది, అర్జునుడికి కోపం వచ్చింది, రాకపోతే వచ్చేలా చేశాడు. ఎవరు? ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడు? అంత మంచిగా తిట్టలే. చెప్తారు ఎవరన్నా? ఏమని తిట్టాడు చెప్పనా? నేను చెప్పను, చూపిస్తా. నువ్వు క్షత్రియుడివా అన్నాడు. మనకి రైల్లో తగులుతారు కదా, రైల్వేల్లో ఎక్కడ మన ట్రాఫిక్ జాములో సెకండ్ల దగ్గర అలా అనేసాడు. పెద్ద మాట. నువ్వు క్షత్రియుడివేనా, నపుంసకుడు, అంత పెద్ద మాట. అంటే అలా అనకపోతే ఆయన మూడ్ అంతా ఎలా ఉందంటే, నా భజన నేను చేసుకుందాం, లెట్ మీ గో టు జంగిల్, రిమైన్ సింగిల్, ఇన్ జంగిల్ ఐ కెన్ మింగిల్, ఐ డోంట్ వాంట్ టు ఫైట్. ఆ ఫస్ట్ చాప్టర్ చదవండి. ఫస్ట్ చాప్టర్లో బా కృష్ణ ఐఎమ్ గెటింగ్ షివర్, ఐ కాంట్ హోల్డ్ దిస్ గాండివా, సచ్ ఎ వే ఈజ్ షివరింగ్. అప్పుడు క్లైబ్యం ఆస్మగమపార్ద నైతత్వ ఉపపద్యతే. సో కాబట్టి మనమందరం వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అర్జున. దట్స్ వై వీ నీడ్ గీత. నౌ యూ చాంట్. క్రోమోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతిభిర్బ్రహ్మ శృతిబ్రహ్మ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతే. కోపము అధోగతి పాలన చేస్తుంది అనేది ఈ శ్లోకంలో అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా? ఇప్పుడు మీరు గమనించండి, ఆ వర్డ్స్లో దోషాలో లేకపోతే చెప్పేటప్పుడు క్లారిటీగా ముఖ్యం కాదు. ఆ చెప్పాలన్న తలంపు ఉందే, ఆ ఇంటెన్షన్ ఉందే, అది చాలా చాలా ముఖ్యమైనది. దట్స్ ఏం పర్లేదు. వెరీ గుడ్ నాన్న, చాలా. ఏం పేరేంటివి? మధు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు మధు. చాలా సంతోషం, చాలా సంతోషం. కావాలి, ఇది కావాలి. ఇలా మనం చెప్పగలి. నేను సరదాగా చిల్డ్రన్స్ లాస్య అండ్ సుధీ అండ్ హర్ ఫ్రెండ్స్ లిజన్, ఐ యూస్ టు సే, if you learn a shloka
you never get any soka. Soka means, lamenting. If you learn a shloka, you never get any soka. Then life is keka. Otherwise, Yama will cut your peka. You got it? Yama will come, when Yama comes, at the time of death, correct? When death comes, when Yama comes. Correct? Andike, there is a shloka regarding this. Andaru, please fold your hands. Kalakshepo. Prasad undi kada? Prasad undanta. You want menu? You want to hear menu? Ready. Okay? Nice prasad. With Jagannath Prasad. They are adding Jagannath Prasad. And don't forget to get the blessing of Jagannath. This is the sticks they are using for Jagannath brush. Jagannath and Baladeva and Subhadra. So just 2 days ago I was there, so I got it. So that pandas, they used to bless like this. Anybody visited Puri? మీకు తెలుసు, నేను చెప్పగల. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగితే అన్ని చేతులు వేస్తాయి. ఎంతమంది తిన్నారు పూరి అంటే అన్ని చేస్తాయి. మార్నింగ్ ఆల్సో వీ హ్యాడ్. ఓకే, సో ఈ స్టిక్స్ వాళ్ళు దీంతో కొంచెం గట్టి కొడతారు. నేను అలా కొట్టను. మీకు ఎవరి మీద కోపం ఉంటే చెప్పేయండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. అందరు ఒకసారి శ్లోకం చెప్పండి, గట్టిగా బాగుంటుంది. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక? ఏంటి శ్లోకానికి అర్థం ఏంటి అంటే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ నరేట్, జస్ట్ స్మాల్. ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీ ఐ విజిట్ బృందావన్. హౌ మెనీ ఆఫ్ యూ విజిటెడ్ బృందావన్? ఒరే ఇలాంటప్పుడు తిప్పచ్చు. ఎంతమంది అండి? 1 2 3 4 5 6 7 8 9. మీరు వెళ్ళలేదు అప్పుడు? మీరు ఎలాగా హోల్సేల్ చెప్పక్కర్లేదనా? సో ఒక్కసారి బృందావన్ విజిట్ చేయండి లైఫ్లో ఖచ్చితంగా. బృందావన్లో ఎవరుంటారు? ఎన్ని పాటలు గుర్తొచ్చేస్తాయో కదా బృందావనం అంటే. ఒక ఆయన రాధారమణ టెంపుల్కి వెళ్తే ఎవరో అక్కడ నార్త్ ఇండియన్ పాట పాడుతున్నాడు. गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, श्री बांकी बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है. అయితే లాస్ట్ ఇయర్ ఐ మీన్ ట్రైన్ దట్ డే టైమ్. సో opposite my seat there is an old couple, 70 plus. So I about to go to outside for chanting mantra. This old lady, 69 years old, she is watching something in her cell. I thought maybe some divine things. She is old, no? But I observed, just about to move, I saw ఆవిడ సబ్జీ తినేసి పబ్జీ ఆడుతుంది. ఆఫ్టర్ ఈటింగ్ సబ్జీ నౌ షీ ఈజ్ ప్లేయింగ్ పబ్జీ. రియల్లీ ఐ గాట్ యాంగ్రీ. వాట్ యు ఆర్ డూయింగ్? మాలాంటి వాళ్ళు టైం లెక్స్ వస్తుంటే what you are doing? Swamiji, up to Agra we have to go, there is a marriage, so let me time pass. నాకు కోపం వచ్చింది. What I replied, now you are not going to time pass, you don't have time, very soon you are going to pass. You got it? Now you thought you are going to do some time pass, but you don't have time, you are going to pass very soon.
This is applicable to everyone, not only her, correct? That's what this meaning of sloka. Kalakshepo, repeat it. Beautiful sloka, you must learn and keep it in every temple and every house. It's a great reminder. Kalakshepo nakattavyam kshenamayur dine dine yamasya karuna nasti dharmasya tvaritagati. I told this sloka to her and explained. What is the meaning? Kalakshepo nakattavyam. Don't waste your precious, valuable time. Why? Kshenamayur dine dine. Time is like ice cream, whether you consume it or not. Kada? కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. సో క్షీణమాయుర్ దినే దినే, ఎవ్రీ డే అవర్ ఆయుర్దాయ విల్ గెటింగ్ డౌన్. థర్డ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యమస్య కరుణా నాస్తి. యమ ఈజ్ నాట్ కైండ్. యూ మే బి బ్లైండ్, బట్ యమ ఈజ్ నాట్ కైండ్. అయ్యో పాపం మొన్నే పెళ్లి చేసుకున్నాడు, ఈజ్ నాట్ కన్సిడర్. ఓ రీసెంట్లీ దే గాట్ ఇంట్లోపల మెట్లుంటాయి, ఏంటిది ఇల్లు ఇంట్లోపల మెట్లు ఉండేది ఏమంటారు, విల్లాయా, డూప్లెక్స్. వచ్చి చావద్దు నాకు అది. డూప్లెక్స్ హౌస్ రీసెంట్లీ దే పర్చేజ్డ్ విత్ 2 crores 50 lakhs. నిన్న ఎస్టర్డే వి గెట్ డౌన్ ఇన్ ఎయిర్పోర్ట్ను, అక్కడ యాడ్ ఉంది. నాతో వచ్చిన అబ్బాయి చెప్తున్నాడు, స్వామి చూడండి 1 flat 2 crores 53 lakhs అంట. మా ఊళ్ళో జీవితాంతం బతకచ్చు, అందులో సగంలో సగం ఉంటే ఏం చేయాలి స్వామి అన్నాడు. పోన్లేనన్నా డబ్బు అన్నాను అనుకోండి. సో అలా మనకి డూప్లెక్స్ ఉన్నా, లేదు మనకి పెద్ద కారు కొనుక్కున్నా, లేదు నువ్వేదో పొజిషన్లో ఉన్నా, యమ విల్ నాట్ స్పేర్, యమ విల్ నాట్ కేర్. యమస్య కరుణా నాస్తి. అందుకని బిఫోర్ యమ కమ్స్ టు యూ, కర్తవ్యం ధర్మ సంగ్రహ. యు కంప్లీట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? అబ్బా, గివ్ ద బిగ్ హ్యాండ్ టు మధు. గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కష్టమేమి లేదు కదా, కష్టమేమి లేదు, ఖర్చు కూడా లేదు. మరి పురంధరదాస్ ఇంకో మాట చెప్పారు కదా, నాకు ఒక లెటర్ వచ్చిందని చెప్పారు. ఏంటి ఆ లెటర్? కాగిద బందిదే కమలానాభా తానే బరదా కాగిద బందే. వాట్ దట్ లెటర్ నేమ్? భగవద్గీత. సో హూ డోంట్ హ్యావ్ భగవద్గీత, ప్లీజ్ గెట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఓకే, ప్లీజ్ స్టార్ట్. Before that, you can read small books in any language. I am going to give to all children. Okay, I brought some Telugu and some English. అందుకని మనం చదవాలి, మనం వినాలి. మీకు తెలుసా, there is a mandatory for Muslims. Every year they should complete 1 round their Quran. In Andhra Pradesh, even illiterates they are carrying, మీకు తెలుసు what they are carrying. Even they don't know how to read. నేను అడిగాను ఒక ఓల్డ్ ఉమెన్, మేడ్ సర్వెంట్ ఇన్ వన్ హౌస్, యూ డోంట్ నో హౌ టు రీడ్, వై యు ఆర్ క్యారింగ్? షీ రిప్లైడ్, స్వామి when we go to ration shop we should take a book, no? Like that I am taking. They convince, they convert, even though there is nothing. We are not reading, we are not hearing, we are not caring our dharma. That's why we feel shy. We are very happily announce loudly, hey, Merry Christmas. Happily, hey, Eid Mubarak. But how many opposite people come to you and address you or wishes you for Pongal or Ugadi or any Deepavali? మీరు అబ్జర్వ్ చేశారా?
మన పండగలప్పుడు చర్చలు పెడుతుంటారు, టీవీ డిబేట్స్ ఆన్ శ్రీరామ. డిడ్ రామాయణ హ్యాపెన్? ఇస్ ట్రూ? ఇస్ మహాభారత ఇస్ ట్రూ? దే ఆర్ కండక్టింగ్ సో మెనీ డిబేట్స్. వై డోంట్ దే కండక్ట్ ఏ డిబేట్ ఆన్ December 25th? Long ago I posed this question. Anybody show me this December 25th in Bible, I will pay 10 lakhs. Slowly I increased 25, later 50, now 90. But that fellow is taking that other 90 and they are sleeping. They are not coming for this 90. They are not coming. So entrance door there is a paper in Telugu, Nannu Matam Marchandi. Those who know Telugu, please take that paper. 26 questions were there. Only among 26 you answer 13 only, I will convert myself. But no one answer one question. No one. Recently one old person called me 1 month ago. Sir, నేను క్రిస్టియన్. ఈ సెట్ నేను చెప్పాను అది నీ భ్రమ. మీరు ఎవరన్నా భక్త ప్రహ్లాద్ సినిమా చూసారా? భక్త ప్రహ్లాద్ సినిమాలో నువ్వు మృత్యువి అంటాడు హిరణ్యకశిపుడు. అంటే ఈ పిల్లవాడు అస్సలు షేక్ అవడుగా, అది నీ భ్రమ అంటాడు కదా. అలాగే అది గుర్తొచ్చింది నాకు, అది నీ భ్రమ అన్న. కాదండి అని పాపం నెమ్మదిగా, యాక్చువల్గా నేను గొర్రెని, కానీ మీ వీడియోలు చూశాక 35 ఏళ్ళ ఆ గొర్రె మాత్రం వదిలి వెనక్కి వచ్చేసాను. పొద్దున్న రాజేంద్ర నన్ను క్వశ్చన్ అడిగాడు, ఇక్కడే ఇవన్నీ ఏర్పాటు చేశాక చూడడానికి వస్తే, మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా? మీరు ఇలా తిరుగుతున్నారు, చెబుతున్నారు. ఇందాక వేణుమాధవ ప్రభు చెప్పినట్లు 5 ఉన్నా చెప్తాను, 500 మంది ఉన్నా చెప్తాను, 5,000 మంది ఉన్నా చెప్తాను, 50,000 మంది ఉన్నా చెప్తా, ఒక్కడున్నా చెప్తాను. ఈవెన్ ఫర్ అ సింగిల్ పర్సన్. ఎందుకు అంటే యాజ్ అవర్ శిల ప్రభుపాద, అవర్ బిలోడ్ ప్రభుపాద